ఈరోజు చూసుకున్నట్టయితే మన పినపాక నియోజకవర్గంలో ఈ ఇసుక కొరీల విషయంలో పట్టా భూమి ఒక దగ్గర ఉంటుంది, ఇసుక మేటలు వేసాయని. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే వాళ్ళ పొలంలో ఇసుక మేట అనేది ఉండదు. కాకపోతే వాళ్ళు మటుకు వెళ్ళి వేరే దగ్గర మైనింగ్ చేయడం జరుగుతుంది. మరి అధికారులు దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ పొక్లైన్లు దిగడం వల్ల మితిమీరిన లోతు, అంటే ఒకటేసారి లక్షల క్యూబిక్ మీటర్లు శాంక్షన్ చేయడం వల్ల వీళ్ళు మిషనరీతోని లోపలికి వెళ్ళి గోదావరి ఈ గర్భాన్ని చీల్చే విధంగా వాళ్ళకు ఎంతవరకు ఇసుక అందుతా అంతవరకు తీయడం జరుగుతుంది. దానివల్ల భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. రాబోయేది మరి ఎండాకాలంలో అసలే పరిస్థితి మనకు గోదావరిలో కూడా నీళ్లు తగ్గుతాయి. మరి వీళ్ళు ఇదే విధంగా పొక్లైన్లతోని మితి మీరి ఇష్టారాజ్యంగా ఇసుక తీస్తూ పోతే ఉన్న భూగర్భ జలాలు కూడా అడిగంటే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా పక్కాగా ఏంటి అంటే ఒకటే విషయం మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకునేది, ఇప్పుడు పట్టా భూమి ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర మైనింగ్ చేస్తున్నారు. దాని మీద కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము మనవి చేస్తున్నాము.